ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో స్వీట్ పొటాటో చిలకడ దుంపలు చాలామంది ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. అయితే డైటీషియన్స్ కూడా ఖచ్చితంగా నేను తీసుకోవాలి, చిన్నపిల్లలకు కూడా వీటిని ఇవ్వాలని చెప్తూ ఉంటారు. అసలు ఏం న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి దీంట్లో? సో దీన్ని తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి? ఎవరైనా దీన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుందా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అండ్ యోగా ట్రైనర్ నందిత గారు. మేడం నమస్తే. నమస్తే. జనరల్గా ఈ చిన్నపిల్లల రెసిపీలో కూడా ఉంటుంది కదా ఈ చిలకడ దుంప? ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇవ్వచ్చు అని చెప్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఇవ్వచ్చు. స్వీట్ పొటాటో మనం ఈ చిలకడ దుంపలు తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ ఏ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్యారెట్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఒక క్యారెట్లో కావాల్సిన బీటా కెరోటిన్ ఉంటుంది. ఈ వైటమిన్ అనేది 2 ఫార్మ్స్ ఉంటుంది. ఒకటి రెటినాల్, 2 కెరోటిన్ అనమాట. సో మనం ఏదైనా సరే వెజిటేబుల్ సోర్స్ తీసుకుంటే అది కెరోటిన్, అండ్ అనిమల్ సోర్స్డ్ ఫుడ్ తీసుకున్నట్టు అనిమల్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే దాంట్లో రెటినాల్ ఉంటుంది అనమాట. కెరటిన్ అనేది వైటమిన్ ఏ లాగా కన్వర్ట్ అయ్యి మన బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. సో మన స్కిన్ హెల్త్ బాగుండాలి అన్నా ఎపిథీలియల్ టిష్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. యాంటీ ఏజింగ్ లుక్ కోసం కానివ్వండి, మన సెల్స్ని కనెక్టివ్ టిష్యూ లాగా వర్క్ చేస్తుంది అనమాట. అది హెల్తీగా ఉండాలంటే మనకు వైటమిన్ ఏ అనేది ఇంపార్టెంట్. అండ్ వైటమిన్ ఏ అనేది మనకి స్వీట్ పొటాటోలు పుష్కలంగా దొరుకుతుంది. చిలకడ దుంపలు మనకి సీజన్ దొరికినప్పుడు మనం ఇంక్లూడ్ చేసుకోవడం వలన టేస్ట్తో పాటు మనకి అంటే ఇంకా మనము ఇంకొక సోర్స్ చూసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. వైటమిన్ ఏ అనేది చిలకడ దుంపల్లో మనకి ఎక్కువగా దొరుకుతుంది. అంటే చిన్నపిల్లలకు పెట్టడం వల్ల ఏమవుతుందంటే, బిలో ఏజ్ ఆఫ్ 5 years చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళకి వైటమిన్ ఏ స్టోరేజెస్ బాడీలో తక్కువగా ఉంటాయి. కాబట్టి కొంతమంది పిల్లలు మనం అబ్జర్వ్ చేస్తే వైట్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి అనమాట. వైట్ ప్యాచెస్ కానివ్వండి, అండ్ పేల్ ఐస్ కానీ, స్కిన్ డ్రై అయిపోవడం, ఇవన్నీ చిన్నపిల్లలకి మనం అబ్జర్వ్ చేసినప్పుడు కొంతమంది పిల్లలకి కనబడుతూ ఉంటాయి. ఇదేంటంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీ. సో మనము చిన్నప్పుడు పిల్లలకి ఎక్కువ వైటమిన్ ఏ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ బాడీలో స్టోరేజెస్ ఉండవు. సో మనం ఇస్తేనే కానీ వాళ్ళకి ఉండదన్నమాట. అండ్ వైటమిన్ ఏ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది, యాంటీ ఆక్సిడెంట్ అనమాట అది. అండ్ పిల్లలకి ఏంటంటే ఎస్పెషలీ బిలో ఏజ్ ఆఫ్ 5 years పిల్లలకి ఇమ్యూనిటీ ఉండదు. మనం ఇచ్చే ఫుడ్ ద్వారా వాళ్ళు ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటారు. సో మనము ఫౌండేషన్ ఏజ్ అని అంటాం అనమాట. పుట్టినప్పటి నుంచి పిల్లలకి 5 years వచ్చేంత వరకు మనం ఎలాంటి ఫుడ్ వాళ్ళకి ఇస్తున్నాం, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేపిస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వన్స్ వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత, అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇమ్యూనిటీ కానివ్వండి, వాళ్ళ హైట్, వాళ్ళ వెయిట్ అండ్ వాళ్ళ యొక్క ప్రతి ఒక్క బాడీ ఫంక్షన్ అనేది మనము చిన్న వయసులో వాళ్ళకి ఇచ్చిన ఫుడ్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో వైటమిన్ ఏ అనేది మనకి ఈ స్వీట్ పొటాటోస్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కొద్దిగా స్వీట్ నేచర్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేయడం మంచిది. అంటే ఈ స్వీట్ కూడా తినకూడదా వాళ్ళు? అది ఏంటంటే ఈ స్వీట్నెస్ అంటే దాంట్లో ఫ్రక్టోస్ కానీ, సుక్రోజ్ కానీ ఇలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో కొద్దిగా కన్వర్ట్ అయిపోతుంది, కొద్దిగా గ్లూకోజ్ లెవెల్స్ స్లైట్గా స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక హెల్దీ పర్సన్ డయాబెటీస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ లెవెల్స్లో ఉన్నాయి, నార్మల్ రేంజెస్లో ఉంటే కొద్దిగా తీసుకోవచ్చు. లేదు హైపర్ గ్లైసిమిక్ కానీ హైపోగ్లైసిమిక్తో సఫర్ అవుతున్న వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేయడం మంచిది. సో గ్లూకోజ్ లెవెల్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. రిమైనింగ్ అందరూ స్వీట్ పొటాటో అనేది తీసుకోవచ్చు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాన్స్టిపేషన్తో సఫర్ అయ్యే వాళ్ళు, ఇండైజెస్ట్తో సఫర్ అయ్యే వాళ్ళు, వీళ్ళకి స్వీట్ పొటాటో చాలా మంచిది. ఎందుకంటే మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ తగ్గుతుంది. ఇండైజెషన్ కానివ్వండి, అండ్ పైల్స్తో సఫర్ అయ్యే వాళ్ళు, అండ్ మార్నింగ్ స్టూల్స్ పాస్ చేయడానికి చాలా కష్టంగా ఉండేవాళ్ళు అందరూ తీసుకోవచ్చు. స్వీట్ పొటాటో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది, మనకి పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా మజిల్ వేస్టింగ్ ఉన్నా సరే, మనకి మజిల్ని రిలాక్స్ చేయడానికి కూడా స్వీట్ పొటాటో అనేది యూజ్ అవుతుంది. ఎస్పెషలీ చిన్నపిల్లలకి ఏంటంటే మనము ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మనకి వైటమిన్ ఏ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు, వ్యాక్సినేషన్స్ ఇస్తూ ఉంటారు అనమాట పిల్లలకి. ఎందుకు? ప్రివెంట్ చేయడానికి, ఎనీ డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి అండ్ వైటమిన్ ఏ స్టోరేజ్ని ఇంప్రూవ్ చేయడానికి. సో ఇలాంటి ఫుడ్స్ ఇవ్వడం వల్ల మనకి పిల్లలకి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడంతో పాటు వాళ్ళకి స్కిన్ రిలేటెడ్ ఏదైనా సరే డ్రై ఇచ్చి స్కిన్ కానివ్వండి, పేల్ స్కిన్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేయడానికి, ఐ సైట్ని ఇంప్రూవ్ చేయడానికి
స్వీట్ పొటాటో మనం బాగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలంటే ఎన్ని రోజులు తీసుకోవాల్సి ఉంటుంది? సో మనకి సీజన్ దొరుకుతుంది, ఇది సీజన్ దొరికినప్పుడల్లా బాగా తీసుకోవచ్చు. ఎందుకంటే వైటమిన్ ఏ అనేది మనము కొద్దిగా ఎక్కువగా తీసుకున్నా సరే మన లివర్లో స్టోరేజ్ అయి ఉంటుంది అనమాట. సో ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ వైటమిన్ ఏ మనకి మన ఇంటెస్టైన్లో సింథసిస్ అవుతుంది, అబ్జార్ప్షన్ అనేది మనకి ఇంటెస్టైన్లో ఉంటుంది వైటమిన్ ఏ అనేది. అండ్ వైటమిన్ ఏ మన బాడీలో అబ్జార్ప్షన్ కరెక్ట్గా ఉండడానికి మనం తీసుకునే ఫుడ్లో ఫ్యాట్స్ కూడా ఉండాలి. ఫ్యాట్స్ కూడా మన వైటమిన్ ఏ అబ్జార్ప్షన్కి బాగా ఉంటుంది అనమాట. సో ఎవరైతే డెఫిషియన్సీస్ సఫర్ అవుతున్నారో వాళ్ళు తీసుకున్న ప్రాబ్లం లేదు, సీజన్ దొరికినప్పుడు బాగా తీసుకున్న ప్రాబ్లం లేదు. అండ్ నార్మల్ ఒక హెల్తీ పర్సన్ కూడా మన స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఐ సైట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ లైట్ కింద కూర్చుంటాం మనము, బ్రైటర్ స్కిన్కి ఏమవుతుందంటే కెరాటిన్. సో మనం ఎంత ఫుడ్ తీసుకున్నా సరే దాని అబ్జార్ప్షన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అంటే అన్ని కెరాటిన్ మన బాడీలో యూటిలైజేషన్ అబ్జార్ప్షన్ కరెక్ట్గా ఉండదు మనం తీసుకునే ఫుడ్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యారెట్ తీసుకుంటాం అనుకోండి, క్యారెట్ తీసుకున్నప్పుడు దాని అబ్జార్ప్షన్ మన బాడీలో వైటమిన్ ఏ అనేది దాంట్లో ఒక 50 ఉందనుకోండి, 50 mg ఉందనుకోండి, 50 mg మన బాడీ యూటిలైజ్ చేసుకోదు, 30 mg తీసుకోవచ్చు. ఇట్స్ డిపెండ్ ఆన్ ద ఫామ్ అనమాట. బీటా కెరోటిన్ ఫామ్లో ఉంటే యూటిలైజేషన్ మన బాడీ కరెక్ట్గా ఉంటుంది, అబ్జార్ప్షన్ కరెక్ట్గా ఉంటుంది. సో మనకి స్వీట్ పొటాటోలో బీటా కెరోటిన్ ఫామ్లో ఉంటుంది. బీటా కెరోటిన్ ఫామ్లో తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, అబ్జార్ప్షన్ కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఐ సైట్ అనేది బీటా స్పాట్స్ కానివ్వండి అండ్ ఫ్యూచర్లో కూడా రే చీకటి అనేది ఉంటుంది కదా, ఇలాంటివి ప్రివెంట్ చేయడానికి స్వీట్ పొటాటో అనేది ద బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. అండ్ గట్ ఎస్పెషలీ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి చిలకడ దుంప చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో ఉండే ప్రీబయోటిక్ అంటే ఫైబర్ అనేది మన గట్లో ఉండే గుడ్ మైక్రోబ్ని నేచురల్గా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో గట్ హెల్త్తో సఫర్ అయ్యే వాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ సరే, ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఐసైట్ ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు, ఎక్సెస్గా స్క్రీన్ చూసేవాళ్ళు, అండ్ ఎక్కువ లైట్ కింద కానీ లేకపోతే బ్రైట్ స్కిన్ వాళ్ళు, ఎక్కువగా వైట్ స్కిన్ ఉంటుంది కదా, సో వాళ్ళు స్కిన్ లైట్ కింద కానివ్వండి, సన్ లైట్లో ఉండేటప్పుడు మన స్కిన్లో వైటమిన్ ఏ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది అనమాట. తిరిగి మనం రీస్టోర్స్ చేయడానికి కూడా మనం తీసుకునే ఫుడ్లో మనకి లోకల్లో అవైలబుల్ స్వీట్ పొటాటో బాగా తీసుకోవచ్చు. ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. స్వీట్ పొటాటో, చిలకడ దుంప ఈ మధ్యకాలంలో ఎక్కువగా అంటే దీన్ని తీసుకోవాలని చెప్తున్నారు. లేదు, ఈ మధ్య చాలా మందికి ఎక్కువగా ఐ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, పేల్ అయిపోతున్నాయి, డ్రై అయిపోతున్నాయి, అండ్ మనకి ఐ టియర్స్ కూడా తగ్గిపోతున్నాయి బికాస్ ఆఫ్ ఎక్సెస్ స్క్రీనింగ్ వల్ల. సో ఐస్ అనేటివి మనకి హెల్దీగా లేకపోతే ఇంకా ఫస్ట్ రింకిల్స్ అనేది బ్యూటీ పరంగా అయితే రింకిల్స్ స్టార్ట్ అవుతాయి, ఏజింగ్ ఫాస్ట్గా వస్తుంది. అండ్ హెల్త్ పరంగా అయితే మనకి రేచీకటి, నైట్ బ్లైండ్నెస్ వచ్చే ఛాన్సెస్ అదే ఉంటాయి వైటమిన్ ఏ ఎక్కువ తీసుకోకపోతే. అండ్ టీయర్స్ కానీ ఇవన్నీ తగ్గిపోయి, గ్లాండ్స్ అనేటివి ఫంక్షన్ తగ్గిపోయి డ్రై అయిపోయి ఫ్యూచర్లో బిటాట్ స్పాట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. వైట్ ప్యాచెస్, వైట్ కలర్ ఇన్సైడ్ ఐ అనమాట, ఐ బాల్ దగ్గర వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వైటమిన్ ఏ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎంత తీసుకుంటే అంత మంచి బ్యూటీ వైజ్ అండ్ హెల్త్ వైజ్ అండ్ చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి, మనకు ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి అండ్ మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రతి ఒక్కదానికి మన చిలకడ దుంపలు దొరికినప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పొచ్చు. వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.